విజయవాడకు సంబంధించి ఒక అదృష్టం ఏంటంటే, ఎమ్మెల్యేలు కరప్టెడు ఊరిని దోచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు గానీ, పార్లమెంట్ సభ్యుల పరంగా గతంలో వడ్డే శోభనాశ్వరరావు గారి దగ్గర నుంచి, చెన్నుపాటి విద్య దగ్గర నుంచి, పర్వతరేణి ఉపేందర్ దగ్గర నుంచి, గద్దె రామ్మోహన్ దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళు కూడా కరప్షన్ ఛార్జెస్ ఎంపీల మీద లేవు. వాళ్ళెవరూ అవినీతికి పాల్పడలేదు, లేదా తప్పుడు వ్యాపారాలు చేస్తా పబ్లిక్‌లో బద్నామా అయినటువంటిది లేదు. తర్వాత కాలంలో లగడపాటి రాజగోపాల్ ల్యాంకోకి సంబంధించి ఇప్పుడు ఐపీ పెట్టుకోవడం ఇది ఉంది. ఆ రోజుల్లో ఆ ఏరియాలో ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించిన వాడు, ప్లస్ లాంకోకి సంబంధించి దాని ద్వారా లైట్ అనే సంస్థ ద్వారా సంక్షేమ పథకాలు అయ్యి అందించినటువంటి వాడు. పవర్లో ఉండగా ఎప్పుడు ఆ తప్పులు చేసినటువంటి జాబితాలు లేవు. అలాగే తప్పు చేసొచ్చి ఆ పవర్ అందుకున్నటువంటి కాన్సెప్టు లేదు. అది తెలుగుదేశం ఎంపీలైనా సరే అలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదు గతంలో. ఇప్పుడు ఫస్ట్ టైం కేసినేని చిన్ని, ఈవెన్ కేసినేని నాని ఇంతకుముందు తెలుగుదేశం తరఫునే కదా 2 సార్లు గెలిచింది కూడా, అతని మీద కూడా అట్లాంటి ఆరోపణలు ఏమీ లేవు. ఈవెన్ తన మీద ఆరోపణ ఏది బస్సులకు సంబంధించి వస్తే ఆ బస్సుల్ని కేసినేని ట్రావెల్సే మూసిపడేశాడు, అంత ఇదిగా ప్రవర్తించుకొచ్చాడు. ఇప్పుడు అదే కేసినేని నాని తన సోదరుడైనటువంటి కేసినేని చిన్నిని వరుసపెట్టి టార్గెట్ చేస్తున్నారు. నిన్ననే కేసినేని నాని ఏదైతే ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన లిక్కర్ కుంభకోణంకి సంబంధించిన దాంట్లో ఈయనకి పాత్ర ఉంది, వీళ్ళిద్దరూ ఒకే ఆఫీస్ని మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఒకటే మెయింటైన్ చేస్తున్నారంటే దానికి కేసినేని చిన్ని వివరణ ఇచ్చారు. ఒకే ఏరియాలో ఉండేటటువంటి తప్పించి మాకు వాళ్ళకి సంబంధం లేదు, అక్కడ డోర్ నెంబర్కి సంబంధించి లేకపోతే అట్లాంటిది లింక్ అయ్యింది అన్నటువంటి కోణంలో చెప్తూ తప్పుడు ప్రచారం చేస్తా సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు మా సోదరుడు అని పరోక్షంగా విమర్శించినటువంటి నేపథ్యంలో దానికి మళ్ళీ ఇవాళ నాని వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా ఘాటైనటువంటి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇందులో ప్రధానంగా ఏదైతే చిన్ని మాట్లాడినటువంటి మాటలు, జగన్ గూఢచారి కేసినేని నాని అన్నదానికి సమాధానం చెప్తూ, ద్వారా నువ్వు ఎన్ని పెట్ట కథలు చెప్పినా బొకాయించినా నువ్వు రాజకేశిరెడ్డి కలిసి 2019 డిసెంబర్ నుంచి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు నీ వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపుగా 56 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాలకు దారి మళ్లించిన విషయం యథార్థం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు.